నా పేరు మాధవి. నేను మాన్సరీ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. నేను మా లీలా సిస్టర్ ఇద్దరం ఒకేసారి సాధనలో A3 ధ్యాన సాధనలో జాయిన్ అయ్యాము. యాక్చువల్గా మేము చాలా ఇదిగా ఉండేదాన్ని, ఇంచుమించు డిప్రెషన్లో ఉండేదాన్ని. ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది. మా అక్క చెప్పినట్టు ఏదైనా పాజిటివ్ ఫీలింగ్తో ముందుకెళ్తే అదే మనకు సపోర్ట్ చేస్తుంది అనేది నా లైఫ్లో కూడా స్టార్ట్ అయింది. బాగా అనిపిస్తుంది ఇప్పుడు. అదంతా సార్ బ్లెస్సింగ్స్. ఈ హోమాలు అటెండ్ కావడం కూడా ఎంతో అదృష్టం ఉంటే తప్ప మేము కాలేమని అనిపించింది. ఎందుకంటే ఈ సిద్ధ హోమం వల్ల వాళ్ళ కార్యాలు సిద్ధించాలి, మా కార్యం కూడా సిద్ధించాలి అంటే అది చాలా బ్లెస్సింగ్ అనిపించింది. ఇంకా బాగా ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్ అవుతాము. దానికి సార్ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. నాకు అన్నీ రోజు నా లైఫ్ స్టైల్ నా పేరు తిప్పమ్మ. అందరికీ నమస్కారం. నాకు సార్ పరిచయం అయ్యి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఫస్ట్ నుంచి ధ్యానంలో పరిచయం ఉంది, కానీ A3 ధ్యాన సాధనలో ఒక 20 సంవత్సరాల నుంచి తెలుసు సారు. ఈ A3 ధ్యాన సాధనలో వచ్చిన తర్వాత అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడంటే ఇంకా ఒక గయాలి గంపలా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం మా పిల్లలే ఇంట్లో అందరు అడుగుతారు, ఎందుకమ్మా నీకు కోపం రాదా, నువ్వు ఎప్పుడు ఏమన్నావా, ఎవరేమన్నా నాకు సైలెంట్ అయిపోయినాను నేను మొత్తానికి. నాకు ఏదైనా టెన్షన్ వచ్చిందంటే మా గురువు గారికి సతీష్ సార్ని తలుచుకొని ముందు పోతూ ఉంటాను. ఏదన్నా వర్క్ ఉండని, ఇది సమస్య వచ్చింది సార్, ఇది మీకే వదిలేస్తానని సార్కి వదిలేస్తాను. కానీ నా సమస్యలన్నీ సారే తీర్చుతున్నాడు ఇంతవరకు. ఇప్పుడు కూడా నేను ఇంత ఎనర్జీగా నా పని చూస్తే ఒక 2-3 పని మనుషులు కావాలన్న పనిలో, కానీ ఇంత ఎనర్జీగా ఉన్నానంటే సార్దయ్యని. ఇప్పుడు వరకు నాకు కూడా ప్రతిదీ మెసేజ్ సార్ ద్వారానే వస్తుంది. నాకు నా మెంటల్గా నేను ఏదన్నా చేయాలన్నా, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరికన్నా రాని గురుదేవులకి అప్పగిచ్చేస్తున్నాను. గురుదేవా మీరే చూసుకోవాలన్నట్టు ఆయన ద్వారా నేను మెసేజ్ తీసుకుంటూ ఉంటాను. ఒక ఫోన్ రాదు, నాకు హెల్త్ బాగాలేకున్నా కూడా సారే చేస్తాను నాకు ఫోను. ఏమి హెల్త్ బాగాలేదు కదా, మీరు ఇట్లా ఉండండి అని. నేను ఒక హాస్పిటల్ పోను, ఒక ట్యాబ్లెట్ వేసుకోను. మా తమ్ముడు కూడా చెప్తాడు, ఏమక్క ఇంత సఫర్ అవుతావు ట్యాబ్లెట్లు వేసుకొని. కానీ నేను నాకు తెలుసు కదా నేను సఫర్ అయినా కూడా నన్ను క్యూర్ అయిపోతుందని. 2-3 రోజుల్లో క్యూర్ అయిపోతుంది. అది సార్దైన చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏదన్నా నాకు మా అమ్మాయి పెళ్ళి ఉంది, మొన్న పెళ్ళి అయింది. మీ అబ్బాయి పెళ్లి రోజు మా అమ్మాయిది కూడా. కానీ చాలా సతమతం. మా అబ్బాయికి మా అల్లుడికి ఏం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. అమ్మాయిని ఇచ్చినాము. మా బంధువులంతా ఏం లేకున్నా ఎలా ఇస్తావు, ఏం లేక అందరూ అట్లా అన్నారు. కానీ మాకు ఇవ్వాలని ఇష్టం. సరే మేము మాట్లాడేకి వెళ్తున్నాం అబ్బాయితో. లాస్ట్ ఫైనల్ సార్ని తలుచుకున్నాను. సార్ నీకు చెప్తున్నాను గురుదేవా, నీ మీద వేస్తున్నాను, నీకు ఓకే అంటేనే అది సక్సెస్ చేయి, లేదంటే ఓకే వచ్చేస్తాం మేము అని చెప్పినాను. సక్సెస్ అయింది. కానీ చాలా హ్యాపీగా చూసుకుంటాడు. చాలా బాగున్నారు వాళ్ళు. ఎంత బాగా మా పెళ్ళిలో కూడా అంత బాగా చేసినాము. మేమంటూ ఏం కష్టం, నేను మా ఆయన ఇట్లా సంచి పట్టుకొని పోయి తెచ్చిందే లేదు. అంత వరకు అసలు చాలా మిరాకిల్ అది. అంతకదంతకు అన్నీ అయిపోయినాయి. స్వీట్లలో వచ్చి స్వీట్లు, వంటలలో వచ్చి వంటలు, ఇది అందరు చూసిన వాళ్ళంతా ఎంత బాగున్నాయి, ఎంత బాగా చేసినారు, ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. మాకు అసలు అంత సింపుల్గా అయిపోయింది. కానీ అది ఏదైనా స్టెప్ వేస్తే ఇంకా సమర్పిస్తాను ఆయన సార్కి. నేను ఇక్కడికి రావాలన్నా, ఇంట్లో ఏదన్నా చేయాలన్నా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మొత్తం ఇంట్లో ఏం లేదు. నాకు రియల్ గురు శిష్యుల బంధం అంటే ఇలా ఉంటుంది. సారు మెసేజ్ చాలా వరకు నేను మా కిరాణం అంగడి కదా, మా అంగట్లో తీసుకోకుండా వేరే చోట ఒక సరుకులు తెచ్చుకుంటున్నాడు. అది ఏదో ఆటోమేటిక్గా మొత్తం కింద పడిపోయింది. మొత్తం సంచి అంతా పలిగిపోయింది. నేను టక్కున 2-3 కవర్లు తీసుకొని అక్కడ పోయి అన్నీ ప్యాక్ చేసి ఆయనకి ఇచ్చేసినాను.
ఇచ్చి ఇంట్లో నాకేం అనిపించలేదు, ఇక్కడ ఎందుకు నేను హెల్ప్ చేయాలనేది ఏం అనిపించలేదు. టక్కున అక్కడ పోయినాను, చేసినాను, ఇంట్లోకి వచ్చి మెడిటేషన్లో కూర్చున్నాను. ఇంకా నాకు టైం ఉన్నప్పుడు కూర్చుంటాను. మెడిటేషన్లో కూర్చొని ఒక ఆకారం వచ్చేసింది. వచ్చి ఇట్లా భుజం తట్టినారు. ఇట్లా భుజం తట్టితే నాకు ఇట్లా కనిపించింది. ఇట్లా బాగా ఫేస్ కనిపించడం లేదు, ఒక ఆకారం, స్పర్శ. వెంటనే స్పర్శ లోపల భయం అనిపించి లేసినాను. ఫోన్ తీసుకున్నాను, సార్ ఎట్లుంది సార్, నాకేమో అర్థం కాలేదు అంటే, ఎవరో మీకే హెల్ప్, మీ ఇంట్లో వాళ్ళే ఎవరు బాగా గుర్తు చేసుకోండి. ఎవరు లేరు సార్ ఆధ్యాత్మికంలో, మీరైతే అట్లా చెప్తున్నారంటే, లేదు ఉన్నారు చూడండి అన్నారు. లేదు సార్ అంటే, మీ నాన్నగారే ఉన్నారు చూడండి అన్నారు. మా నాన్న ఎంత డ్రింకర్ అయినా శివపురాణం చదువుతాడు. ఆయనకి మాకి తిన్నిక లేకున్నా ఇతరులకు పెడతాడు. మీ నాన్నే చూడండి ఆ రోజు వచ్చి నీకు అంటే మా నాకు ఇష్టం హెల్ప్ చేయడం వేరే వాళ్ళకి. అప్పుడు ఇంకా అసలు ఆనందం నేను తట్టుకోలేకపోయినాను. నేను మా నాన్న వచ్చి నన్ను అంటే ఆయన ఆశయం నా ద్వారా ఆ రోజు పుట్టుకొచ్చిందనమాట. ఆయనతో అట్లా చానున్నాయి. నేను నాకు 4 అమ్మాయిలు, 4లో 3 అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్, ఇంకా బాగా పూర్తి ఇంకా ఫ్యామిలీ అంతా డిసైడ్ అయిపోయినాం అనమాట. చనిపోవాలా మనము, వద్దు మా అమ్మాయిలు మేము అందరంగా అసలు అయిపోయింటే, మా చిన్నమ్మాయి ఆమె చేసిన తప్పకి మనం ఎందుకు చనిపోవాలమ్మా, అదే ఇంకా పూర్తి చెయ్యి కాలు పడిపోయింది, నాకు పని చేయలేదు. ఇక్కడ పెయిన్ వచ్చేసి అప్పుడు నేను మెడిటేషన్ దాంట్లో టచ్ లేను, ఏ3 ధ్యాన సాధనలో లేను. ఒక 5 సంవత్సరాల కిందట అట్లా మా అమ్మాయి ఇంకా హాస్పిటల్కి తీసుకొని పోయినారు. నాకు ఐసీ రూమ్లో పెట్టినారు. మా అమ్మాయిలంతా బయట కూర్చున్నారు. ఏమ్మా ఇట్లా బయట కూర్చున్నారు మీ సార్? ఆ రోజు వాళ్ళ అమ్మగారిని కూడా కేఎం హాస్పిటల్లోనే జాయిన్ చేసినారు. సార్ కనిపించినాడు ఆ రోజు మా పిల్లలకి. ఏమ్మా మీరు అంతా ఇక్కడ ఉన్నారు అంటే, ఇట్లా అమ్మని ఐసీలో పెట్టినారు అని అంటే, ఆ రోజు కాపాడింది కూడా ఈ గురువు గారి మాకి. చాలా అసలు మేము ఆ గేరి వదిలేసి వచ్చినా కూడా మేము ఇంకా అక్కడ ఉండకూడదని వచ్చేసి చాలా దూరం వెళ్ళిపోయినాం. ఇంకా అమ్మ హాస్పిటల్, 1 టౌన్ నుంచి అమ్మ హాస్పిటల్కి వచ్చేసినాం. అక్కడికి వచ్చినాక సారు ఇంట్లో ఎట్లా ఉండేదని తెలుసా, ఒక మూల కూర్చొని ఇంకా అయిపోయి ఇంకా మనుషుల్ని చూస్తే నా మర్యాద పోయిందేమో అన్నట్లు ఇంకా భయపడి కూర్చునేదాన్ని. దుప్పటి కప్పుకోనో ఏమో కప్పుకోనో. మా పిల్లలు ఇంకా ఉండదు మా అమ్మ అని అనుకున్నారు. కానీ ఆ రోజు దేవుడికి పూలు తెద్దాం అమ్మ అని మా 2 అమ్మాయి బలంతంగా బయటికి పిలుచుకొని వచ్చింది. వచ్చే లోపల అసలు సార్ ఎక్కడనో ఆ ఏరియాకి టచ్ లేదు అసలు. అట్లాగే ఆ సార్ కనిపించినాడు ఆ రోజు అక్కడ. ఎందుకు మీరు అది సార్ కనిపించే లోపల ఒక పరిచయం అన్నట్లే అనిపించింది అంతే. అప్పుడు సార్ దగ్గర పోతుంటుంది కాబట్టి ఏమి ఇట్లా అయిపోయినారంటే, అప్పటి నుంచి క్లాసులు ఇంకా నాకు సార్ ఇట్లా ఉండడం అంటే ఇంకా ఆయన దయ్యండి ప్రతిదీ. ఇప్పుడు నేను రాకున్నా ఇంట్లో ఏదన్నా ఉన్నా మా అమ్మది కానీ ఏది కానీ ఇట్లా మేడంలకనే భయపడదాన్ని. సారే ఒక సింహం మాదిరి నిలబెట్టేసినాడు. అంతే కదా.